హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక మంచి మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ప్రజెంట్ ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాము అన్న ఐడియా ఉంటే కనుక సో ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో మనం ఒక పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్లో కనుక మీరు కూడా అనాలిసిస్ చేసి, సో ఈ వీడియో చివరి దాకా చూసి మీరు కూడా అనాలిసిస్ చేసి కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి కొంత టైం కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు చాలా మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు కనుక ఒక 5,000 రూపీస్ చొప్పున ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సో కొంత టైం కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక మనం అప్ టు 2 crores కార్పస్ అనేది మనం క్రియేట్ అనేది చేయొచ్చు అనమాట. సో 2 కోట్ల దాకా కూడా మనం సంపాదించవచ్చు. సో అది ఏ విధంగా సంపాదించవచ్చో మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా ఈ మ్యూచువల్ ఫండ్ లాస్ట్ 1 yearగా మనం చూస్తే కనుక అరౌండ్గా 60% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో బట్ ఏదైతే మార్కెట్ అనేది బుల్ రన్లో ఉంది కాబట్టి మనం ఇంత రిటర్న్స్ అనేది ఇచ్చింది. బట్ నార్మల్గా యావరేజ్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది, సో ఎన్ని ఇయర్స్ మన క్యాపిటల్ని డబల్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ మ్యూచువల్ ఫండ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో చివరి దాకా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఉన్నాం కదా. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మనం ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఈ పరాగ్ పరీక్ కానివ్వండి, లేదా ఏదైనా లార్జ్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ డైరెక్టా కాదా, అలాగే గ్రోత్ కాదా అని చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, రెగ్యులర్, డైరెక్ట్ అని. సో రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మీరు డైరెక్ట్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డివిడెన్స్ కాకుండా గ్రోత్ అనేది చెక్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 2 థింగ్స్ ఫస్ట్ నేను బాగా గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎటువంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, సో డైరెక్ట్ అలాగే గ్రోత్, ఈ 2 మనకి ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పారామీటర్స్ కూడా చెక్ చేసుకొని పర్ఫార్మెన్స్, ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, డైరెక్ట్ అలాగే గ్రోత్ ఫండ్లో గురించి మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ అంటే నథింగ్ బట్ మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. రీసెంట్గానే వీళ్ళు నేమ్ అనేది చేంజ్ చేశారు. సో ఇదివరకు మల్టీ క్యాప్ ఫండ్స్ ఉండేవి, ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటున్నారు. సో ఈ మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సో లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కాకుండా కొంత మిడ్ క్యాప్ అలాగే కొంత స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తారన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్. దీని గురించి మనం ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసినది. ఇంకా ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి 2013 May 13 స్టార్ట్ అయిందన్నమాట. సో అరౌండ్గా స్టార్ట్ అయ్యి ఇప్పటికి 8 years 5 months అనేది అవుతుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, మినిమం అంటే కనుక 1000 రూపీస్ మినిమం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ 1000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. 500 రూపీస్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి, మినిమం 1000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయాలన్నమాట. సో అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి కొన్ని పారామీటర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనమాట. సో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే మనం ఏదైతే మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఫండ్ మేనేజర్ ఉంటారు సో మ్యూచువల్ ఫండ్స్కి, వాళ్ళు ఏంటంటే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తారు. అలా వాళ్ళు అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో మనం ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ కొంత ఛార్జెస్ అనేవి వేస్తారన్నమాట వాళ్ళు. దాన్నే మనం ఎక్స్పెన్స్ రేషియో అంటాం. సో ఈ మ్యూచువల్ ఫండ్ అరౌండ్గా 0.85% అనేది ఛార్జెస్ వేస్తుంది. సో 1 yearకి అనమాట. సో అంటే మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే కనుక పర్ ఇయర్కి వీళ్ళు 0.85 అంటే అరౌండ్గా 850 రూపీస్ అనేవి వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఎగ్జిట్ లోడ్ అని కూడా ఉంటుందన్నమాట. సో ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 2% ఉంది. అంటే ఒకవేళ మీరు ఈ మ్యూచువల్ ఫండ్లో ఈ ఇయర్లో ఇన్వెస్ట్ చేసి వితిన్ 1 yearలో కనుక ఈ మ్యూచువల్ ఫండ్లోంచి బయటికి వెళ్ళిపోదాం, ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే కనుక మీకు 2% ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. అలా కాకుండా మీరు ఒకవేళ 2 years అంటే 1 year నుంచి 2 years లోపల ఇన్వెస్ట్ చేస్తూ, అంటే ఇన్వెస్ట్ చేసి 1 year అయింది, సో సెకండ్ ఇయర్ నడుస్తుంది. సో అలా సెకండ్ ఇయర్లో ఒకవేళ ఈ మ్యూచువల్ ఫండ్లోంచి బయటికి వెళ్ళిపోదాం, ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే కనుక మీకు 1% ఛార్జెస్ పడతాయి అనమాట. సో మినిమం అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో మినిమం 2 years అనేది ఇన్వెస్ట్ చేయాలి. 2 years తర్వాత మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి
ఆ ఎగ్జిట్ లోడ్ అనేది పడదనమాట. సో ఇది ఎగ్జిట్ లోడ్ గురించి నథింగ్ బట్ లాక్-ఇన్ పీరియడ్ అనేది ఏమీ లేదనమాట. మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఏంటంటే అలా ఎగ్జిట్ అయితే కనుక మీకు 2% ఛార్జెస్ అనేవి పడతాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈ మ్యూచువల్ ఫండ్ గురించి. సో అంతేకాకుండా మనం ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి చూద్దాం. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి సో డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో వీళ్ళ టోటల్ వెయిటేజ్లో 33% అనేది టెక్నాలజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్లో 21%, సర్వీసెస్లో 9%, ఎఫ్ఎంసీజీ సెక్టార్ స్టాక్స్లో 8%, అలాగే డిఫరెంట్ అదర్ సెక్టార్ స్టాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిటేజ్ ఇచ్చారన్నమాట. మోస్ట్గా టెక్నాలజీ స్టాక్స్ లైక్ ఏదైతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వాటిలో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నమాట ఈ కంపెనీ. సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది. సో అలాగే మనం ఇందాక డిస్కస్ చేసాం పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే నథింగ్ బట్ మల్టీ క్యాప్, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో వెల్ డైవర్సిఫైడ్ అనమాట. ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే కాకుండా కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తుంటారు. బట్ మీరు చెక్ చేస్తే కనుక అరౌండ్గా వీళ్ళ దగ్గర ఉన్న టోటల్ క్యాపిటల్లో సో 78% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళ టోటల్ కార్పస్ మనం చెక్ చేస్తే కనుక 16,076 crores ఏయుఎం ఉందన్నమాట. సో ఈ టోటల్ అమౌంట్ వీళ్ళు అరౌండ్గా 78% లార్జ్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అరౌండ్ 12% వెయిటేజ్ వచ్చేసరికి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 3% అరౌండ్ 3.65% వచ్చేసరికి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ కొంత రిస్కీ, హై రివార్డ్ మ్యూచువల్ ఫండ్. బట్ వీళ్ళ డైవర్సిఫికేషన్ మనం చెక్ చేస్తే కనుక ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ వస్తే కనుక హెవీగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వెయిటేజ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతాయి మార్కెట్ క్రాష్లో. సో అందువల్ల వీళ్ళు వెయిటేజ్ తగ్గించుకున్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో అలాగే వీళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం చెక్ చేసినట్టయితే ఇంకా మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం ఈ మ్యూచువల్ ఫండ్ పర్టికులర్గా ఈ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కొన్ని ఫారెన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. సో మన ఇండియన్ స్టాక్స్లో బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీసీ, దాంతోపాటు కొన్ని ఫారెన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్ఫాబెట్ ఇంక్లూడెడ్, క్లాస్ ఏ, Amazon.com, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ఫేస్బుక్. సో ఇవన్నీ కూడా ఫారెన్ స్టాక్స్ అనమాట. వీటిల్లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. సో యుఎస్ మార్కెట్స్లో కూడా కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో అందువల్ల వీళ్ళు బెటర్ రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ రన్లో మంచి వెల్ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో అనేది వీళ్ళు క్రియేట్ చేసి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అలాగే మన ఇండియన్ స్టాక్స్ లైక్ ఐఈఎక్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హీరో మోటోకార్ప్, అలాగే డిఫరెంట్ అదర్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వెల్ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రిటర్న్స్ వైజ్ వస్తే కనుక లాస్ట్ 1 yearలో ఈ మ్యూచువల్ ఫండ్ అరౌండ్గా 61% రిటర్న్స్ ఇచ్చిందనమాట. లాస్ట్ 3 yearsలో యావరేజ్గా 23% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 yearsగా 17% యావరేజ్గా రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ మ్యూచువల్ ఫండ్ మనం చెక్ చేస్తే కనుక యావరేజ్గా ఒక 20 నుంచి 22% రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎవ్రీ 5 yearsకి మీ క్యాపిటల్ అనేది డబల్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కేస్ మనం సిప్ క్యాలిక్యులేటర్కి వెళ్ళి ఎవ్రీ మంత్ ఒక 5,000 చొప్పున ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎవ్రీ మంత్ ఒక 5,000 చొప్పున ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక యావరేజ్ రిటర్న్స్ పర్ ఇయర్కి వీళ్ళు 22% యావరేజ్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి సో యావరేజ్గా ఒక 22% రిటర్న్స్ ఇస్తుంది అనుకొని 5,000 రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ సిప్ కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో ఒక 20 years కనుక వేస్తే కనుక మనకి అప్ టు 2 crores కార్పస్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఒక 5,000 చొప్పున ఎవ్రీ మంత్ కూడా మనం అప్ టు 20 years దాకా ఇన్వెస్ట్ చేస్తే కనుక సో టోటల్ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి 12 lakhs అవుతుందన్నమాట. సో మనకి అరౌండ్గా 2 crores దాకా కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. టోటల్ వాల్యూ వచ్చేసరికి 2 crores 14,59,738. యావరేజ్గా మనకి 2 crores కార్పస్ అనేది జనరేట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎవరైతే వెరీ లాంగ్ వ్యూ ఉంటే మాత్రమే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. 1 year 2 years కోసం అయితే కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకండి. మినిమం 8 to 10 years. సో అంతకంటే ఎక్కువ వ్యూ ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలాగే నేను కూడా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాను. దానికన్నా ముందు మనం ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మనం చూస్తే కనుక సో ఈ మ్యూచువల్ ఫండ్ గురించి పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీరు కావాలంటే గ్రో యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, జీరోదాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట.
ఇప్పుడు దాకా మీకు డీమ్యాట్ అకౌంట్ కనుక లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, ఎలిస్ప్రో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. మీకు ఏదైతే మంచి డీమ్యాట్ అకౌంట్ అనిపిస్తుందో ఆ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచి మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను పర్టికులర్గా జీరోదాలో ఇన్వెస్ట్ చేస్తాను, కాయిన్ బై జీరోదాలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ అరౌండ్గా 1.5 year నుంచి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ మన రిటర్న్స్ వైజ్ చూస్తే కనుక లాస్ట్ 1 yearలో 61% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ 3 yearsలో 31% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 22%. సో యావరేజ్గా అందువల్ల మన సిప్ క్యాలిక్యులేటర్లో 22% రిటర్న్స్ అనేవి మనం చూపించాం అనమాట. సో తీసుకున్నాం యావరేజ్గా. సో ఈ మ్యూచువల్ ఫండ్ చాలా మంచి గ్రోత్ ఉన్న మ్యూచువల్ ఫండ్ అనమాట. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఏ విధంగా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా ఒక 2000 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఆటో సెటప్ పెట్టుకున్నా సో దట్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఒక 2000 రూపీస్ కట్ అయిపోతాయి అనమాట. సో నేను ఈ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఫండ్ చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవ్రీ వీక్ కూడా 2000 రూపీస్ చొప్పున సో ఆటోమేటిక్గా రెన్యూవల్ అయిపోతుంది అనమాట. సో నా మ్యూచువల్ ఫండ్ అనే దాంట్లో ఆటోమేటిక్గా 2000 రూపీస్ వెళ్ళిపోతుంటుంది. సో వీక్లీ అంటే అరౌండ్గా 6 to 8,000 రూపీస్ అనేది నేను పర్ మంత్ ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. బట్ మీరు బిగినర్ అయితే మినిమం 2000, 3000, 5000 రూపీస్ నుంచైనా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఈ మ్యూచువల్ ఫండ్ గురించి. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉండే మ్యూచువల్ ఫండ్. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు మీరు కూడా అనాలిసిస్ చేయండి. అంతేకాకుండా మీ వ్యూ ఖచ్చితంగా ఒక 8 years, మినిమం 8 years నుంచి 10 years ఈ మ్యూచువల్ ఫండ్లో స్టిక్ అయి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనం మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే కనుక కొంత లాసెస్ కూడా చూడాల్సి వస్తుంది. బట్ మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక ఎప్పుడు లాంగ్ టర్మ్లో మార్కెట్ అనేది ఎప్పుడు పైకే వెళ్తుంటుంది. సో దట్ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. కానీ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి. అలాగే ఇంకా ఏమైనా అదర్ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.